సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, గుడివాడ అమర్నాథ్ అన్నారు. తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవిత్రమైన ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు దుష్ప్రచారం చేసిన లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు వాడారు అని అపవాదు వేశారు. ఇది పెద్ద దుమారమే రేగింది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి దీనికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను తీసుకొని వచ్చినారు. తద్వారా ఆలయ పవిత్రతకు మంట కలిపేటువంటి కార్యక్రమం చేశారు. మేము స్పష్టంగా చెప్పినాం, మా హయాంలో ఏ రకమైనటువంటి పొరపాటు జరగలేదని. జరిగింది ఏదైనా ఉంటే అది చంద్రబాబు గారి హయాంలోనే జరిగి ఉండాలి తప్ప మా హయాంలో జరగలేదని, మేము పాపం చేసి ఉంటే ఎంత శిక్షకైనా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని, ఏ విచారణకైనా మేము రెడీగా ఉన్నామని, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని కూడా మేము డిమాండ్ చేయటం జరిగింది. కానీ చంద్రబాబు గారు తను కూర్చోమంటే కూర్చునేటువంటి సిట్టును ఏర్పాటు చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం. ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోనివి రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒక్కటే కోరుకుంటాము, ఖచ్చితంగా ఇలా చేసే వాళ్లకు ఆ భగవంతుడు ఖచ్చితంగా వారికి సరైన ఒక గుణపాఠం ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్లకు చెప్తాడనే మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ప్రజలంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇలాంటి రాజకీయాలు సరైనవి కావు, ఇవన్నీ కూడా సమాజానికి అంత హెల్దీ కాదని చెప్పి హెచ్చరిస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చి 4 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక
వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం.